దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తోందన్నారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీని ఈ బియ్యం పంపిణీ చేస్తోందని ఆ పార్టీ వాళ్లు ఫ్లెక్సీలు కడుతున్నారన్నారు. ఒకవేళ సన్నబియ్యం బీజేపీ సరఫరా చేస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదన్నారు ఆది శ్రీనివాస్. ఇక సన్నబియ్యంపై బీజేపీ వాళ్లు రాజకీయం చేయొద్దన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో డీసీఎంఎస్ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు ఆది శ్రీనివాస్. పేద ధనిక తేడా లేకుండా పేదవాళ్ళందరికీ కూడా ఈరోజు రేషన్ కార్డు మీద సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం ఈ నెల నుంచి ప్రారంభం చేసే సందర్భం అంటే ఇదిగో రైతు రిలేటెడ్ కు సంబంధించింది. రైతుకు ఒక ప్రోత్సాహం ఇవ్వడానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చేది కూడా రైతు పండించాలని చెప్పిన ఆలోచనతోటి ఈరోజు ఈ సన్న బియ్యాన్ని కూడా రైతులకు పండించినటువంటి పంటను తీసుకొని పేదలకు ఈరోజు సన్న బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని కూడా దేశంలో ఎక్కడ లేదు. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ 29 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా లేని సన్న బియ్య పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌరసరఫరాల శాఖ మంత్రి గారు ప్రారంభం చేసి ఉగాది నుంచి మనం ఇస్తుంటే అక్కడక్కడ కొందరు ఇది మా బియ్యం అనేది ఫ్లెక్సీలు కడుతున్నట. అరే ఈ పక్కన మహారాష్ట్రలో మీ ప్రభుత్వం ఉంది, బొంబాయి, భీవండి, సూరత్ మన వాళ్ళు ఉన్నారు అనేక మంది. ఒకసారి ఫోన్ చేసి అడుగుర్రి మరి మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా మీ సన్న బియ్యం దొడ్డు బియ్యం అని. ఇక్కడ గుజరాత్ హోటళ్లు ఉన్నాయి, వేమనాళ గాని రుద్రేలు గాని. ఆ గుజరాత్ హోటళ్ల దగ్గరకు వాళ్ళతో ఫోన్ చేయించారు గుజరాత్ కు, మీ గుజరాత్ లో ఏ బియ్యం ఇస్తున్నారు. 29 రాష్ట్రాలలో 28 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా సన్న బియ్యం ఇస్తారు. కేవలం తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి. ఈ రోజు మనం తెలంగాణ నుంచి పన్నుల రూపంలో రూపాయి కడితే మనకు 46 పైసలు వాపసు వస్తుంది. అదే ఉత్తరప్రదేశ్ కు 3 రూపాయలు అవుతుంది, బీహార్ 6 రూపాయలు అవుతుంది, 7 రూపాయలు అవుతుంది. దాన్ని అరికట్టాడు ముందు. ఆ విధంగా మనకు తీసుకొచ్చే ప్రయత్నం, ఆ విధంగా అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప ఈ విధంగా ఏదో ఒకరోజు రాజకీయాల్లో ఏదో చేయాలని చెప్పని